హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం టీవీ ఛానల్స్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారమవుతున్న రియాలిటీ షోస్ అనేవి ప్రేక్షకులను చాలా ఆకర్షిస్తున్నాయి. ఈ షోస్ మనం నిజమైన జీవితం లేదా సహజమైన పరిస్థితులలో ఉన్న వ్యక్తుల కథనాలను చూస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ అసలు రియాలిటీ షోస్ అంటే ఏంటి? ఇవి నిజంగా రియాలిటీ షోనా? లేక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్సా? ఇవి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటున్నాయి? ఎవరికైనా కెరియర్ సక్సెస్ ఇచ్చాయా? ఈ షోస్‌కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఈ రియాలిటీ షోస్ ప్రపంచంలో ప్రసిద్ధమైన 'బిగ్ బాస్', 'ఢీ డాన్స్ షో', 'కాఫీ విత్ కరణ్' వంటి కార్యక్రమాలు సోషల్ మీడియాలో ఎంతగానో చర్చనీయాంశం అవుతున్నాయి. మరి ఈ షోస్ అన్ని వర్గాల ప్రేక్షకులకు అనుకూలమైనవా? వాటి అర్థం, కాన్సెప్ట్, స్క్రిప్ట్ లేదా నిజమైన ప్రయోజనాలేంటి? మనం ఈ వీడియోలో వాటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 'బిగ్ బాస్' ఈ షో భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన రియాలిటీ షో. ఇందులో టీవీ మరియు సినిమా సెలబ్రిటీలను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కేటగిరీ వైజ్గా సెలెక్ట్ చేసి ఒకే ఇంట్లో పెడతారు. ఈ షోలో వివిధ ఛాలెంజ్లు, టాస్కులు, మరొకరిపై ఆధారపడే నిర్ణయాలతో మరియు వారి వ్యక్తిత్వ వికాసం, ఎమోషన్స్, మానసిక, శారీరక పరీక్షలను ఎదుర్కొంటారు. ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా వారానికి ఒక వ్యక్తిని ఎలిమినేట్ అవుతూ చివర్లో ఒకరు షో విన్నర్ అవుతారు. ఈ షో హిందీ, తమిళ, మలయాళం, కన్నడ మరియు తెలుగు భాషల్లో కూడా ప్రసారమవుతుంది. ఈ షోను విమర్శించే వాళ్ళు ఎంతమందో వీక్షించే వాళ్ళు కూడా అంతే. ఈ షోలో ఒకే ఇంట్లో అమ్మాయిలు, అబ్బాయిలు అంటే పలువురు పోటీదారులు నివసిస్తూ వారి మధ్య సంభవించే సంఘర్షణలు, స్నేహాలు, ప్రేమలు ప్రధాన ఆకర్షణ. ఈ షోకి అన్ని రకాల వర్గాల ఆడియన్స్ను టార్గెట్ చేస్తారు. చిన్న పిల్లలను ఎంటర్టైన్ చేయడానికి ఒక కమెడియన్ని, ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి సీరియల్ లేదా సినిమా ఆర్టిస్టులను, మరియు యూత్ అట్రాక్ట్ అవ్వడానికి అమ్మాయిలను, అబ్బాయిలను ఇలా కేటగిరీ వైజ్గా కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసి తీసుకొస్తారు. వివిధ టాస్కులు, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ద్వారా ఈ షో నిర్వహించబడుతుంది. అయితే ఈ రియాలిటీ షోస్లో 100కి 100% నిజంగానే ఉంటాయని చెప్పలేం. కొంతవరకు స్క్రిప్టెడ్ అయి కూడా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్ని బట్టి షోలో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్స్కి టాస్కులు పెట్టడం, వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాలనే గొడవలు పెట్టడం, గొడవలు పెట్టుకున్న వాళ్లను కలపడం ఇవన్నీ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి నిజంగా రియాలిటీ షో అని చెప్పలేం. డ్యాన్స్ షోస్లో కూడా కేవలం డ్యాన్స్ మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా దాంట్లో కూడా ఎమోషన్స్, కొన్ని సింపతి స్టోరీస్, ప్రజలను ఆకట్టుకోవడానికి, టీఆర్పీ రేట్ పెంచడానికి ఇలాంటి ట్రిక్స్ అని వాడుతూనే ఉంటారు. 'కాఫీ విత్ కరణ్' ఈ హిందీ షో చాలా ఆర్భాటంగా తయారు చేసిన టాక్ షో. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలను అతిథులుగా ఆహ్వానించి వారి జీవితాల గురించి అనేక విషయాలను చర్చించే ఈ షో ఆకట్టుకుంటుంది. ఇందులో వారు వాళ్ళ జీవితాల్లో ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి, సక్సెస్ల గురించి చర్చిస్తూ ఉంటారు. అయితే ఏదైనా మనం చూసే దృష్టితోనే ఉంటుంది. వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి వాళ్ళు ఎలా సక్సెస్లోకి అడుగుపెట్టారు అనే విషయాలు తెలుసుకోవడం వల్ల కొంతమంది వారు కూడా వాళ్లకు అన్వయించుకొని ఇన్స్పిరేషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమంది ఇలాంటి రియాలిటీ షోస్ని చూసి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వెండితెర లేదా బుల్లితెర లేదా సోషల్ మీడియా ఏదైనా మనం ఏది చూసినా అది ప్రతి ఒక్కరికి కలిసి వచ్చే అదృష్టం కాదు. కొందరు వాళ్ళ అదృష్టం మరియు టాలెంట్తో పైకొచ్చిన వాళ్ళు ఉంటే, మరికొందరు అవకాశాలు లేక డబ్బులు పోగొట్టుకుని జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న రియాలిటీ షోస్ నుంచి కూడా అసలు ఎవరో తెలియని ఒక మారుమూల ప్రాంతాల నుండి వచ్చి పెద్ద సెలబ్రిటీగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ సాయి పల్లవిని తీసుకోవచ్చు. తను 'ఢీ' షోలో ఒక డాన్సర్గా వచ్చి ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోయిన్గా మారింది. అయితే అందరి అదృష్టం ఇలాగే ఉండకపోవచ్చు. ఏదైనా మన టాలెంట్తో పాటు మన హార్డ్ వర్క్ అండ్ అదృష్టం కూడా కలిసి వస్తేనే అన్నీ బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.